నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పురుషోత్తపట్నం పంప్ హౌస్ ను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని రామానాయుడు ధ్వజం. కోనకు సాగరమాల మణిహారం 1200 కోట్లతో ప్రాజెక్టుకు అనుమతులు. యనమల దివ్య వెల్లడి. సీతానగరం మండలంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన పరిటాల శ్రీరామ్. అనకాపల్లి జిల్లాలో 275 కిలోల గంజాయి పట్టివేత. 3 నిందితులు అరెస్ట్. రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేసిన 5 గ్రామాలకు నీరు అందించే శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించాలని నిరంతరం పరితపించే నాయకుడు జ్యోతుల నెహ్రూ అని ఆయన కొనియాడారు. తొలుత జగ్గంపేట నుంచి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, అడబాల భాస్కర్రావు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, జీను మణిబాబు, పాడ్రంగి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అడప భారత్ కుమార్, దేవరపల్లి మూర్తి, మామిడాడ సర్పంచ్ కర్రి సూర్యకుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తుంటూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ మెట్ట ప్రాంతమైనటువంటి ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అత్యంత వెనకబడినటువంటి శివారు ప్రాంతమైనటువంటి టైలెన్ ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకుని రావాలి, అటు సాగునీరు, త్రాగునీరు ఈ ప్రాంతానికి కూడా అందించి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో అడుగడుగున పనిచేసేటువంటి జ్యోతుల నెహ్రూ గారి యొక్క నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో జ్యోతుల నెహ్రూ గారిని ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా, నేను ఒక పని చేసేటువంటి వ్యక్తిగా, ఒక నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తిగా, అభివృద్ధిని ఎట్లా చేసి చూపించాలో తెలియజేసేటువంటి వ్యక్తిగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారిని కూడా నేను చాలా దగ్గర నుండి గమనించడం జరిగింది. అందుచేతే జ్యోతుల నెహ్రూ గారు అంటే ఎప్పుడు కూడా ఒక గౌరవం, ఒక అభిమానం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ, అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ, ఆయనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి కానీ మరి ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతుల నెహ్రూ గారు ఎప్పుడో వెళ్ళాలి. కాకపోతే ఈస్ట్ గోదావరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో. అంచేత జ్యోతుల నెహ్రూ గారిని మరి ఈరోజు కూడా మరి కలియుగ దైవం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలందించేటువంటి కార్యక్రమంలో మరి వేళ జ్యోతుల నెహ్రూ గారిని కూడా భాగస్వాములు చేసుకోవడం, అలాగే భగవంతుడే మరి ఆయన పిలిచి ఆ సేవలు అందించేటువంటి కార్యక్రమం మరి భాగస్వాములు అంటే ఆయన యొక్క మంచి మనసు, మంచి హృదయంకే మరి ఆ యొక్క పదవి అనే విషయాన్ని కూడా సందర్భంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి ఈరోజు మరి వాళ్ళ కాకినాడ జిల్లా తొండంగి మండల తీర ప్రాంతం సాగమాలతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడ పోర్టు నుంచి తొండంగి తీరు గ్రామాల మీదుగా నిర్మితమయ్యే సాగరమాల అన్నవరం వద్ద నేషనల్ హైవేతో అనుసంధానం చేస్తారు. 1200 కోట్లతో ప్రతిపాదించిన సాగరమాలకు అనుమతులు లభించాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు.
కోరకు సాగరమాల మణిహారం కాబోతుంది. తొండంగి మండలంలోని తీర ప్రాంతం ముచ్చట తీరబోతుంది. జననేత్రి విజనతో రాబోయే రోజుల్లో కోన గ్రామాలు బంగారుమయం కానున్నాయి. తన తండ్రి యనమల రామకృష్ణుడు ఆలోచనలకు కార్యరూపమిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య స్వర్ణతుని ప్రణాళికలను పొందుపరిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తన నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా 1200 కోట్ల రూపాయలతో అన్నవరం నుంచి కోన గ్రామాల మీదుగా కాకినాడ బీచ్ రోడ్డుకు ఎమ్మెల్యే యనమల దివ్య అనుమతులు తీసుకొచ్చారు. మరోవైపు నేషనల్ హైవే 6 లైన్ల విస్తరణలో భాగంగా అన్నవరం వద్ద సర్వీస్ రోడ్లు, తేటగుంట, రామకృష్ణ కాలనీ, లోవా ఆర్చ్ వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్దం చేశామని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ పడుతుంది. ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు జరిగాయి. ఇక జాతీయ రహదారితో ప్రధాన రోడ్లను అనుసంధానం చేయాలని సంకల్పించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆర్ఎంపీ రోడ్లకు నిధుల వర్షం కురిపించారు. 2 ప్రధాన రోడ్లకు 7,25,00,000 మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. తొలి నుంచి ఎన్సూరువరం, కొట్టం, కేఈ చెన్నేపాలు మీదుగా కత్తిపూడి వెళ్లే రోడ్డుకు 3,50,00,000, ఎర్రకోనేరు నుంచి వేమవరం వెళ్లే రహదారికి 3,75,00,000 మంజూరైనట్లు ఆమె తెలిపారు. గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసి మెరుగైన రవాణా వ్యవస్థను ఆవిష్కరిస్తామని ఆమె అన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. గోదావరి జిల్లా రావడం తన సొంత జిల్లాలో ఉన్నట్టే ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. బొబ్బిలంక నుంచి భారీ ర్యాలీగా మునుకోడలు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునుకోడల్లో అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి పరిటాల శ్రీరామ్ గారు రావడం, భారీ ఎత్తున ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా రావడం, ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఒక పండగ వాతావరణంలో చేసుకున్నారు. ఎంత అద్భుతంగా ఉంది అని అంటే అసలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడినాడు కంటే కూడా ఇక్కడ ప్రజలు స్థానికంగా కూటమి నాయకులు అందరూ కూడా ఇంకా సంతోషంతో ఉత్సాహంతో ఈ యొక్క విగ్రహావిష్కరణ అనేది చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గత ఎప్పుడైతే 1924లో కానీ చూస్తే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి లోకేష్ బాబు వస్తేనే రానివ్వని పరిస్థితి నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ కూడా మన ఈ యొక్క శ్రీరామన్నని ఇక్కడ పిలిచి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. జనాలందరూ, మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆరతలు పడుతున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది అని అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం మంచి అద్భుతమైన పాలన చేస్తుంది అనేది, ప్రజల్లో వెలుగులు కనిపిస్తున్నాయి అనేది ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం ఇది. మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి కార్యక్రమాన్ని వారు స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ గారు ముఖ్య అతిథిగా రావడం, ప్రజల్లో మంచి నూతన ఉత్సవం రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికొడిగల్ గ్రామంలో ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడం జరుగుతుంది. మనకి చలనచిత్ర రంగంలో వారు వెండి తెరపైన వెలుగులు జిమ్మిన బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనే సాటి రామారావు గారు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడైన పరిటాల రవి గారు వారి కుమారుడు ఇవాళ ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా జనసేన పార్టీ నుంచి బత్తుల బలరామకృష్ణ గారు కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా పరిటాల ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మునుకోడలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది. మండలం ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఇక్కడ ఎన్టీఆర్ గారి మీద కానీ,
లేకుంటే కూటమి పార్టీల మీద కానీ ఉన్న అభిమానాన్ని కార్యకర్తలందరూ కూడా చాటుకుంటూ నాయకులందరికీ మేము మీతో ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ఒక ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిమానం కానీ నమ్మకం కానీ ఏ రకంగా ఉంది అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు కనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మండలం కూడా ఒకప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా వ్యవహరించుకుంటూ రావడం, ఎప్పుడు నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినా ఈ మండలం అనేది పూర్తి స్థాయిలో ప్రతి ఎలక్షన్లో కూడా అప్పుడు మనకు ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో కూటమి పార్టీలో జనసేనకు కావచ్చు, లేకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, పూర్తి అన్ని రకాలుగాను అండగా ఉందనే విషయాన్ని కూడా రాయలసీమలో గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలా ఉంది అసలు? గోదావరి కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ సునామీ సాధించబోతోందా? వైకాపా నుంచి టీడీపీలోకి భారీ చేరికల పరంపర నేపథ్యంలో ప్రతిపక్షం బిత్తరపోతోంది. పెట్టబేడ సర్దుకుంటున్న క్షేత్రస్థాయి వైసీపీ శ్రేణి యనమలకు జై కొడుతూ పసుపు కండువాలు కప్పుకుని స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సుపరిపాలకులు యనమల దివ్యకు విజయ మందారమాల అందిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. వాకదారిపేట కూడా వన్ సైడ్ అయ్యింది. స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాల సాధనపై గురిపెట్టిన తెలుగుదేశం పార్టీ ఆకర్ష్ భలే వర్కౌట్ అవుతుంది. వైకాపా ఆశలొడిగిన ఆ పార్టీ నాయకగణం సామూహికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో వైసీపీ నాయకత్వాన్ని కలవరపెడుతుంది. టీడీపీలో వరుస చేరికలతో గ్రామ స్థాయిలో వైసీపీ పునాదులు కుప్పకూలుతున్నాయి. వివక్షత లేని యనమల రాజకీయం, దివ్యమైన సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైకాపా నాయకగణం పెట్టేబేడా సర్దుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తొండంగి మండలంలో వైసీపీ ఇప్పటికే చాప చుట్టేసింది. మేము సైతు అంటూ అక్కడక్కడ కనిపిస్తున్న వైసీపీ శ్రేణులు రేపో మాపో పార్టీని వీడి టీడీపీలో చేరుతారని సమాచారం. ఇవాళ చేరికలతో వాకదారిపేట కూడా వన్ సైడ్ అయ్యింది. ఆ గ్రామ సీనియర్ నేతలు పేకేటి దారుకొండ, పేకేటి యతమాని, పేకేటి రాజేష్, పేకేటి సత్యనారాయణ, పేకేటి సూరిబాబు, బద్ది కొండబాబు ఆధ్వర్యంలో 200 మందికి పైగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ అందరి లక్ష్యం 100% ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కొత్త వాళ్ళు కలగాలి. 80లో నాతో పూర్వగా పనిచేసిన వాళ్ళు మీ పూర్వలైనా మీ తల్లిదండ్రులు ఇదంతా కూడా ఆ రోజు నాకు చాలా బందోబస్తు ఇచ్చి పవన్ ఏరియాలో ముఖ్యంగా మీ గ్రామంలో చాలా బాగా పనిచేశాను. నా దగ్గరికి వచ్చినప్పుడు సరే మీ ఊళ్ళో 2-3 గ్రూపులు ఉన్నాయి, మీరందరూ కూడా కలిసి పనిచేయండి, పనిచేసి అందరూ కలిసి వస్తే తప్పకుండా జాయిన్ చేసుకున్నాం. వాళ్ళ నాయకులు రాకపోయినా మీ అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వాలని కూడా చెప్పాను. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక లేబర్ పార్టీ, లేబర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. మన ప్రాంతంలో మొత్తం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ విధంగా మీరు అంతా కష్టపడి పనిచేశారు. ఇంకా ఈరోజు కూడా 3 నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఏకదాటిని పనిచేయాలి. రేపు మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీలు కూడా మొత్తం నియోజకవర్గంలో ఉండేటువంటి పంచాయతీలన్నీ కూడా అదేవిధంగా మున్సిపాలిటీలో ఉండేటువంటి వార్డు కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా సెంటు అంటే మనం గెలవాలి. ఆ విధంగానే మనం పనిచేస్తున్నటువంటి మీరు కూడా ఏంటంటే కోనప్రాంతంలో గొడవ పడతారు. మీరు అందరూ కూడా పేకేపించే కోనప్రాంతంలో ఎవరు అంత బంధువులు కూడా అంతా దగ్గర బంధువులే, అంతా పేకేపించే. అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేయాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఆ రోజుల్లో వర్షపాతం నాకు వచ్చేవాడు. వర్షపాతం మొత్తం 100 కోట్లు ఆ రోజు వేసేవారు. ఈవెన్ మనకి వాళ్ళందరూ కూడా బాగా వేసేవారు. కంపార్ట్మెంట్ కానీ వాళ్ళ కానీ కొట్టుకున్నారు కానీ అదేవిధంగా మనకి వర్షపాలు కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ మొత్తం ఇది బ్రహ్మాండంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీ మనం కూడా
బయటికి రాబోయినప్పుడు లోపల నేను తెలుగుదేశాన్ని తీసుకుంటాను అనుకుంటున్నాను. అంత అభిమానం కలిగినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. అంతేత దివ్యంగాన్ని పోటీ చేయించాం. అంతేత నేను రాజకీయాల్లో ఎక్కువగా ఉండాలనుకోలేదు. అంతేత నా తర్వాత రాజకీయంలో దివ్యంగా రావాలని ఉద్దేశించింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. అంతే దివ్యంగా పోటీ చేయించడం మీరంతా కూడా కష్టపడి మంచి మెజారిటీ సహాయపడ్డారు. ఒక ఎలక్షన్లో సహాయపడ్డారు కాదు, ఎలక్షన్ అయినలో కూడా మీ గ్రామాల అభివృద్ధికి మీరందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి. ఈరోజు గ్రాంట్లు మనం గ్రాంట్ ఇస్తాం. ఆరోగ్య గ్రాంట్లు దాదాపు 7,20,20,000 ఎమ్మెల్యేగా చేస్తే అది కూడా ఇచ్చాం. మనకి ఇంకా చూస్తే ఎరగోయ నుంచి గ్రామాల వరకు మనకి బ్రహ్మాండంగా తాగుబోటు వేయాలని 3,40,45,00,000. అదేవిధంగా ఇంకొకటి చూస్తే అది కూడా మనకి సునీతి కట్టుబడి అంటే వైఎస్ఆర్ నేపాల్ నేపాల్ రోడ్డు అది కూడా 3,50,00,000 అది కూడా ఇచ్చా. అంటే అది 5 కోట్ల దాదాపు తోటి గ్రాంట్కి ఏం లోన్ లేదు. గ్రాంట్లు నేను చెప్పిన ఇస్తాను, లేకపోతే ఎమ్మెల్యేగా చెప్తూ ఉన్నారు. ఆవిడ కూడా కష్టపడి పనిచేస్తుంది. అంటే మనకి గ్రాంట్లు లోటు లేదు, అభివృద్ధి లోటు లేదు. అభివృద్ధి మా కాన్ఫరెన్స్లో ఉండేది చిన్న సమస్య. అదే ఎస్సీకేట్ సమస్య. దాంట్లో చాలామంది భూములు పోగొట్టుకున్నారు. కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆధారమైనటువంటి భూములు పోగొట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఆనాడు వ్యతిరేకించినప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వం తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేము. ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇప్పించాలంటే డబ్బులు మనం భారీ ఇప్పించారు. ఆ రోజు మన అధికారంలో లేనప్పుడు కూడా మన వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ న్యాయం చేయడానికి చాలా వరకు కూడా కొంతమంది 3 లక్షలు, కొంతమంది 5 లక్షలు, కొంతమందికి 9 లక్షలు అలా ఇప్పించాం. మళ్ళీ ఇప్పుడు మా పప్పాపేట ఒక గొడవ ఉంది, అది కూడా కలెక్టర్తో మాట్లాడా. అది కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. మన వాళ్ళకి ఎక్కువ డబ్బు కావాలంటారు కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు అంత డబ్బు ఇవ్వలేదనేటువంటి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మొత్తానికి కలెక్టర్ చెప్పి సిద్ధి చేస్తున్నా. రాజేష్ కూడా మంచిగా ఉన్నారు, అది రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేస్తాను. ఇంకా విలేజెస్ వాళ్ళు కూడా కంపెనీ ఇచ్చేటువంటి డబ్బంతా కూడా మన ప్రాంతాల్లో ఇచ్చాం. దానివల్ల ఒక విధంగా కంపెనీలు కావడం మనకు వ్యతిరేకమైనప్పటికీ కూడా మన యొక్క ఆదాయాలు కూడా అనకాపల్లిలో హాస్య కళా సమితి ఆవిష్కృతమైంది. 10 మందికి మించి పటాకా కామెడీ అందించడంతో పాటు కళాకారులు దాగి ఉన్న కళా నైపుణ్యంతో వారిని సినిమా రంగానికి పరిచయం చేయాలన్న సంకల్పంతో విల్లూరి వీర సంతోష కుమార్ అధ్యక్షుడిగాను, బుద్ధ ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా హాస్య కళా సమితి ఏర్పాటు అయింది. ఇక్కడ జరిగిన తొలి హాస్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో క్యాప్ వ్యవస్థాపకుడు, సినీ హాస్య నటుడు భూపతిరాజు గౌతమ్ రాజు, బ్యూటీ సినీ డైరెక్టర్ ఆర్వి సుబ్రహ్మణ్యం, ఎన్డీ గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్, రాపేటి గోవిందు, దాడి ఈశ్వరరావు, బొడ్డేడ స్వామి, విల్లూరి నాయుడు, కొచ్చెర్ల శ్రీనివాస్, అల్లూరి నవీన్, మల్లా సాయి కుమార్, కొణతాల సుధాశ్రీ, పతకంశెట్టి రమేష్, సతీష్, మురళీచరణ్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. మరి హాస్య కళా సమితిని ఈ యొక్క సంస్థను స్థాపించి ప్రతి నెల 2వ ఆదివారం సోదరులు విల్లూరి సంతోష్, బుద్ధ ప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల చేయడానికి వాళ్ళు ఆహరించలో కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఇది మొట్టమొదటి హాస్య కళా సమితి ద్వారా జరుగుతున్న మొట్టమొదటి దీపావళి పాంచి పటాకా కార్యక్రమం జరుగుతుంది. మరి దీంతో పాటు హాస్య కళా సమితికి తేగలేనిగా సత్యమేవ జయతేలాగా హాస్యమేవ జయతే అని చెప్పేసి ప్రవీణ్ నినాదం చాలా చక్కగా ఉంది. నిజానికి నేను ఏ సభలో చాలా సభలకు నేను వెళ్తూ ఉంటాను. ఎక్కడ మాట్లాడడానికి నేను ఇష్టపడను, సుమారుగా వెనుకుంటడానికి నేను ఇష్టపడతాను. కానీ ఈ రోజైతే మరి ఇక్కడ ఉన్నదంతా నా ఆత్మీయులు, నా బంధువులు, నా కుటుంబం కాబట్టి వీళ్ళందరి కోసం మాట్లాడాలనుకుంటున్నాను. కాకపోతే కాలాతీతం అవుతుంది, దానివల్ల నేను కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అందులో కూడా తమ్ముడు మైక్ ఇచ్చి 2 నిమిషాలే అన్నాడు. మరి 2 నిమిషాల్లో అయితే నేను బ్యూటీ కోసం చెప్పలేను, గౌతమ్ రాజు గారి కోసం చెప్పలేను, వీళ్ళు నవీన్ కోసం చెప్పలేను, ముఖ్యంగా మా సంతోష్, ప్రవీణ్ వీళ్ళందరి కోసం కూడా ఎవరి కోసం నేను చెప్పలేను. కాబట్టి వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క హాస్య కళా సమితి దినదర్శనాలు చెంది ఇది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మరి దీనికి గాను ఎంతో శ్రమించి మరి హైదరాబాద్ లో ఉంటున్నట్టు మా తమ్ముడు ఆర్వి సుబ్రహ్మణ్యం, అలాగే సీనియర్ నటులు గౌతమ్ రాజు గారు, వీళ్ళు మన
మన వర్ధమాన కళాకారులకు అందరికీ మంచి అవకాశాలు ఇచ్చేలాగా సహకరించాలని, వాళ్ళకి సహకరించేలాగా సంతోష్ ప్రవీణ్ ఉండాలని వాళ్ళిద్దరినీ కూడా నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ జై హాస్యమేవ జయతే. మన కుటుంబంలో ఉన్న బిడ్డ ఉన్నత స్థితికి ఎదిగారంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి మామూలు ఆనందం కాదు. అలాగే అనకాపల్లి నుంచి ఒక మల్లికార్జునరావు గారు కానీ ఇంకా చాలా మంది నటులున్నారు నాకు తెలిసిన వాడు. మల్లికార్జునరావు గారికి నాకు బాగా సాధ్యం అయింది. బాలాజీ వీళ్ళందరూ, బాలాజీ కూడా నా బాగా క్లోజ్ ఫ్రెండ్. సత్తిపండు వాళ్ళందరూ బాగా ఓల్డ్ పక్కగా ఉండేవాడు. మన ప్రాంతం నుంచి ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ పైకి వస్తే మనకి చాలా ఆనందకరం. అటువంటి ఆ ఆనందకరంలో కూడా ఇందాక మన సంతోషం ఉన్నాడంటే నన్ను ఒక 3 hours ఎంతో నన్ను వెయిట్ చేయించాడని అన్నారు. అయినా కోపం వచ్చింది, కానీ ఆయన వచ్చి చిరునవ్వుతోటి తమ్ముడు అసలు వేషాల కోసం సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి అని అన్నారు. కానీ అలా సహనం ఉన్న వ్యక్తి కాబట్టే సుబ్బు ఇంకా ఇక్కడ ఉన్నాడు. అతనికి ప్రతిభ అనేది ఉంది, కానీ ఆ ప్రతిభను అంటే కోట శ్రీనివాసరావు గారు అంటాడు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా గురువు దిగించేంత అదృష్టం కూడా ఫేవర్ చేయాలి మనిషి. కానీ అలాగే ఇతనికి మీ అందరూ ఆశీర్వదించి మంచి డైరెక్టర్ గా ఎదిగితే ఎంతో మందికి మార్గదర్శకులు అవుతారు. డైరెక్టర్ గా ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మందికి ఆర్టిస్ట్కి వారికి అవకాశాలు కల్పించే మార్గంలో ఉంటారు. ఎందుకంటే మంచి మనసు ఉన్న తమ్ముడు, నాకు ఎప్పటి నుంచో పరిచయము. ఇతను ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మంచి డైరెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాగ అందరినీ ఎంతో మందిని ఇలాగ అనడం, వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అవ్వడం, పెద్ద రైటర్లు అవ్వడం జరిగింది. సో సభాముఖంగా మీరు అందరూ తను ఆశీర్వదించి ఈ రోజు ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికే 2 కార్లు జరిగింది, జనాలు అలా రావాలి. సో ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఈ అనకాపల్లి జిల్లాలో పోలీసులు గంజాయి స్మగ్లర్ల భరతం పడుతున్నారు. తాజాగా చోడవరం పోలీసులు 13,75,000 విలువ చేసే 275 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముంచింగుపుట్టు మండలం నుంచి కోనం మీదుగా చోడవరంకు కారులో గంజాయి రవాణా అవుతున్న సమాచారం తెలుసుకున్న చోడవరం పోలీసులు అలర్ట్ అయ్యారు. కారును వెంబడించి గౌరీపట్నం జంక్షన్ వద్ద పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కారును మరొక 2 బైకులను సీజ్ చేస్తామని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా చెప్పారు. 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరొక 3 కోసం గాలిస్తున్నామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ శ్రావణి, సిఐ అప్పలరాజు, ఎస్ఐలు నాగు, కార్తిక్, జోగారావు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది, ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. టోటల్ 275 kg గాంజా మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా 2 పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో 3 అక్యూజ్డ్ ని మనం పట్టుకున్నాము. వాళ్ళు 3 బాకవరం పంచాయతీ ముంచింగుపుట్టు మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు. దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింగుపుట్టు మండల్ నుంచి మనకి వచ్చింది. ఫర్దర్ ఇంటరోగేషన్ లోనే మనకి ఏం తెలిసింది దట్ A1 అలాంగ్ విత్ దేర్ టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిశా నుంచి అది అన్ని గాంజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రెసెంట్లీ అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు. అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగుపుట్టు, పాడేరు, 12th మైల్, కొండం నుంచి చూడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్.
దీనికి సంబంధించి మనకి 275 kgs ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద సీజర్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లోనే. సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు, సిఐ చూడవరం, ఎస్ఐ చూడవరం అండ్ దేర్ ఎంటైర్ టీమ్. ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము. ఈ గాంజాకి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు డయల్ 100 చేసి 1972 నంబర్ కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలియపరచండి. దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 24/7 చూసుకుంటున్నాము. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో 4వ రోజు స్వామివారికి ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అష్టకలశారాధన, మహాస్నపనము, ప్రధాన హోమములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ బ్రహ్మత్వంలో స్వామివారి శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ముదులోని వెంకటరాజు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, వీరందరి తరపున శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి దంపతులు భక్తిపూర్వకంగా స్వామివారికి ఉభయ దేవేరులకి నమస్కరించి సమర్పించిన చీనీ చేనాంబరములు గోవింద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురుషోత్తపట్నం పంప్ హౌస్ ను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని రామానాయుడు ధ్వజం. కోనకు సాగరమాల మణిహారం 1200 కోట్లతో ప్రాజెక్టుకు అనుమతులు. యనమల దివ్య వెల్లడి. సీతానగరం మండలంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన పరిటాల శ్రీరామ్. అనకాపల్లి జిల్లాలో 275 కిలోల గంజాయి పట్టివేత, 3 నిందితులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.